ఈ వీడియో చూసే ముందు మిగతా 8 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. అందుకని అబ్బే నేను రైలు సంగతి అడగడానికి రాలేదండి, మిమ్మల్ని చూస్తే ఏమి జ్ఞాపకం వస్తుందో చెప్పడానికి వచ్చానండి అన్నాడు. ఏమి జ్ఞాపకం వస్తున్నది? మీ మొహము చూస్తే ఉలి ఆడిన తిరగటి రాయి, మీ తలకాయ చూస్తే సున్నపు పిడత జ్ఞాపకం వస్తుంది అని వచ్చాను అన్నాడు. అక్కడ ఉన్న నౌకరులు ఏకంగా పక్కున నవ్వారు. ఆయన ఉడత ముఖమును వచ్చి నన్ను కొట్టడానికి వచ్చాడు. నేను పారిపోయాను. అక్కడ నుంచి తిన్నగా దగ్గర ఉన్న హోటల్కు వెళ్ళి భోజనం చేసి కాసేపు పడుకున్నాను. లేచి ఒకసారి బజారు చూసి వద్దామని వెళ్ళాను. అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉండగా అవసరమైన వస్తువులు 2 మర్చిపోయినట్లు జ్ఞాపకం వచ్చింది. అవేమిటంటే గదికి తాళము వేసుకోవడానికి కొబ్బరి పీచు చెంతాడు, బట్టలు తగిలించుకోవడానికి 4 మేకులు. ఈ 3 వస్తువులు కొనుక్కొని మళ్ళీ బసకు చేరుకొని సాయంకాలం కాగానే పెందలాడే భోజనం చేసి స్టేషన్కు వచ్చాను. టికెట్ల వేళ అయింది. నేను మళ్ళీ చిన్నపట్నానికి టికెట్టు పుచ్చుకున్నాను. యువతల వచ్చేటప్పటికి ఒక రైలు వచ్చింది. అక్కడ నౌకరు ఉంటే అతన్ని ఈ రైలు ఎక్కడికి ఎక్కవచ్చునా అన్నాను. మీరే ఊరు వెళ్తాడు అన్నాడు వాడు. నీకెందుక ప్రశంస అని చక్కపోయాను. అక్కడ ఒక పెద్ద మనిషి ఉంటే ఆయన్ని అడిగాను, ఈ రైలు ఎక్కవచ్చునా అని. ఆయన అదే ప్రశ్న వేశాడు. మీరే ఊరికి వెళ్తారని నాకు ఒళ్ళు మండి మాట్లాడకుండా తిన్నగా స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడిగాను. ఆయన కూడా ఎక్కడికి వెళ్ళాలన్నారు. టికెట్లు ఇవ్వడానికి కంటే ఊరు పేరు చెప్తే కానీ ఇవ్వడం లేదంటే చెప్పాను. టికెట్ కొన్న తర్వాత కూడా వీళ్ళ పరీక్షల్లో ఎందుకు? వీళ్ళ రోగం కుదిరేట్టుగా రాజమహేంద్రవరంకి అన్నాను. అయితే ఎక్కవచ్చు అన్నాడు. ఎక్కాను. రైలు కదలబోతూ ఉన్నది. స్టేషన్ మాస్టారు అక్కడే ఉండి రైలు కదిలింది. ఆయన పిలిచి, ఏమండోయ్, మీకు తగిన శాస్త్రి చేశాలేండి. నేను రాజమహేంద్ర వెళ్ళడం లేదు, చిన్నపట్నం వెళ్తున్నానని నవ్వుతూ చెప్పాను. ఆయన ఆ పలంగా ఈలవేసి రైలు ఆపి నన్ను దిగమన్నాడు. నేను దిగనన్నాను. త్వరగా దిగవయ్య, ఆలస్యమైతున్నది. నేనెందుకు దిగాలి? ఈ రైలు చిన్నపట్నం వెళ్ళదు, వేరే వస్తుంది. వట్టి ఫూల్లా ఉన్నావు, దిగు. ఫూల్ గీలని మాటలు మిగలకండి, నేను దిగను అంటే రైలు వాళ్ళంతా నవ్వడం మొదలుపెట్టారు. ఇంతలోకే గార్డు వచ్చాడు. నన్ను బలవంతంగా దించాడు. రైలు వెళ్ళిపోయింది. నా కళ్ళ వెంబడి నీళ్లు వచ్చినవి. స్టేషన్ మాస్టారు కొంచెం జాలి వేసి పట్నం బండి ఇంకొక 15 గంటలో వస్తుందని ధైర్యం చెప్పాడు. కొంచెం ఇంచుమించులో ఆయన చెప్పినట్టుగానే రైలు వచ్చింది. ఆగడంతో ఎదురుగుండా ఉన్న పెట్టెలోకి నా సామాను నెత్తిన పెట్టుకొని ఎక్కబోయాను. ఒక మెట్టు ఎక్కి 2వ మెట్టు కింద కాలు వేయబోతుంటే వెనుక నుంచి ఎవరో తోశారు. ఆ అదురున నా నెత్తి మీద ఉన్న సామాను నా వెనుక ఉన్న వాడి నెత్తి మీద పడి అక్కడైనా ఆగకుండా కింద ఎవల కాళ్ళ మీద దబీమని పడింది. నేను సామాను కోసం వెనక్కి తిరిగి చూశాను. ఆ పలంగా చెయ్యి జారి నా వెనుక వాళ్ళ మీద విరుచుకుపడ్డాను. మేము కింద పడి జాలి పడడానికి బదులు మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టారు. కొందరు మా మీద నుండి నడిచిపోయి రైలెక్కారు. నేను లేచి నిమ్మలంగా సామాను సర్దుకొని ఎక్కడ దెబ్బలు తగిలావో సావాసంగా రైలు ఎక్కి తర్వాత చూసుకోవచ్చని ముందు రైలెక్కాను. రైలెక్కి సామాను పైన పెట్టుకున్నాను. హఠాత్తుగా రైలు కదిలింది. నా వెనుక బల్ల మీద కూర్చున్న ఆడమనిషి ఒళ్ళో పడ్డాను. ఆవిడ 4 ఆశీర్వచనాలు తోటి ముందుకు గెంటింది. నా ఎదుటి బల్ల మీద సుఖంగా చుట్టూ కాళ్ళుల్చుకుంటూ అడమెరుపు కన్నులతో ఆనంద పరివశుడైన ఉన్న కాపు మీద పడ్డాను.
ఆ చుట్ట నా బుగ్గకు తగిలి చురుకుమన్నది. నేను ముర్రో అన్నాను. ఆనంద సమాధిలో నుంచి కొంచెం మెలకువ తెచ్చుకొని అతను ఆనందం ఇంత బరువెక్కిందేమో అని చూశాడు కాబేలు. చెవ్వుమని కేక వేసి ఏ పామో మీద పడి తోసినట్టుగా నన్ను తోసేశాడు. ఎదుట ఉన్న చంటి పిల్లలపై పడబోయి ఆ పిల్ల నలిగిపోతుందేమన్న భయంతో ఎలాగో తప్పించుకొని తల్లి మీద పడ్డాను. మళ్ళీ ఆవిడ తోసేయపోతుంటే గట్టిగా ఆవిడ మెడ పట్టుకున్నాను. రైల్లో వాళ్ళంతా కడుపు చెక్కలయ్యేటట్టుగా నవ్వడమే ఆరంభించారు. ఆ అమ్మాయి పెనిమిటి పక్కనే ఉన్నాడు. ఉగ్రుడై లేచి నన్ను, తన భార్యని వాళ్ళని ప్రత్యేకంగా విడదీసి నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. నా తప్పు ఏమీ లేదని అతని భార్య అన్నది సంగతి నాకు తెలియదు. ఇంకెప్పుడు చేయనని గజగజ వణుకుతూ చేతులు జోడించి క్షమాపణ చెప్పాను. తక్కిన వాళ్ళంతా నన్ను చూచి జాలిపడి నేను కౌగిలించుకున్న అమ్మాయి భర్తను మందలించి నా తప్పు ఏమీ లేదని, పొరపాటున కౌగిలించుకున్నానని, పొరపాట వాళ్ళకైనా వస్తుందని, ఇవాళ అయినాడు రేపు ఇంకొకళ్ళు కౌగిలించుకోవచ్చు పొరపాటునని, ఈ మాత్రం దానికే అంత కోపపడవలసిన పని లేదని ఇత్యాది కోపాశమున వాక్యాలతో ఆ పెద్ద మనిషి శాంతింపజేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.